నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని జీవోస్ గురించి చెప్పారు. 746, 747. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు హిందువుల రక్షణ కోసం, హిందూ ఆలయాల రక్షణ కోసం తీసుకొచ్చిన జీవోలు. అప్పటి నుండే మా కుటుంబానికి, మాకు హిందువుల మీద భక్తి ఉండేది, గౌరవం ఉండేది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఈరోజు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అసలు జరిగిన కథ ఏంటి అనేది, వీటికంటే ముందు తీసుకొచ్చిన జీవో ఏదైతే ఉందో రాజశేఖర రెడ్డి గారు దాన్ని చెప్పారు. దాని గురించి ఈరోజు మొత్తం డీటెయిల్స్ అన్ని బయటకు తీశారు. అయితే ఇప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడైతే ఆ జీవోని తీసుకొచ్చారో అక్కడ హిందువుల వ్యతిరేకత అనేది పెరిగిపోయింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి మరణానికి కూడా ఈ జీవోలే కారణమా అనే అనుమానాలు కూడా వ్యక్తమైనాయి. ఈ రోజు దీన్ని తవ్వి తీస్తుందే జగన్మోహన్ రెడ్డి గారు. సో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ జీవోల గురించి మాట్లాడుండకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు హిందువుల విషయంలో చేసిన తప్పుని బయట పెట్టుండేవారు కాదు. తన తండ్రి పరువుని తానే తీయడానికి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు? ఇప్పుడు తన తండ్రి పరువా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరువా అనేది పక్కన పెడితే, ఆ జీవోలకు సంబంధించినటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఎత్తలా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 747, 746 జీవోల్లో ఏముంది అనేది తెలియజేస్తూ ఆయన బయట పెట్టారు. దాంతో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దానికి క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనికి అంతటికంటే కూడా అసలు వెంకటేశ్వర స్వామి పవర్ఫుల్ ఎలా ఉంటారు అనేది భక్తులందరిలో ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆ రోజు తిరుమల అనేది 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి జీవో ఇచ్చారు. ఆ కారణం చేతే పౌలార్కోటలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని చెప్పి హిందూ భక్తులు చాలామంది భావిస్తూ ఉంటారు. అలాంటి కామెంట్లు కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ జీవో కారణంగానే పౌలార్కోటలో క్యుములోనింబస్ మేఘాల రూపంలో ఆ ప్రమాదం జరిగింది. ఇదంతా కూడా 7 కొండల వాడి మహత్యం అని చెప్పేసి హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ హెలికాప్టర్ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఈ జీవోతో క్లారిటీ వచ్చింది. ఒకటి. రెండు, అసలు ఈ జీవోల్లో ఏముంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు ఏముంది 2007 అనుకుంటా, ఐ థింక్ 2007 అప్పుడు ఇచ్చినటువంటి జీవో 746, 747 ఇవేంటంటే అన్యమత ప్రచారం చేయకూడదు, ఇతర పొలిటికల్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయకూడదు, ఇవన్నీ ఇచ్చారు. బాగానే ఉంది ఆ 2 జీవోల్లో. అయితే ఆ 2 జీవోల కంటిన్యూషన్లో జీవో 338 అనేది ఒకటి ఇచ్చారు. ఈ 338లో ఏముందనంటే, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిధి దాదాపుగా 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిని నిర్ధారిస్తూ 2 కొండల వరకే, 7 కొండల స్వామి ఆ టెంపుల్ ఉన్నటువంటి 2 కొండల వరకే ఇది పరిమితము. మిగతా 5 కొండలు ఏవైతే ఉన్నాయో అవి అటవీ శాఖ అలాగే ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. దాంట్లో 338 జీవో అదే చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, అసలు మా తండ్రి హిందూ ధర్మాన్ని లేదంటే హిందువుల మనోభావాన్ని కాపాడేందుకే జీవోలు ఇచ్చారు, చిత్తశుద్ధి మీకుందా మాకుందా అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆ 338 జీవోని దాచిపెట్టేశారు. 2 జీవోలను బయటపెట్టారు, 746, 747. ఆ జీవోలు ఓకే బాగానే ఉన్నాయి. మరి దాని కంటిన్యూషన్లో వచ్చిన 338 జీవో సంగతి ఏంది అని చెప్పి ఇప్పుడు బయట పెట్టారు. మరి ఆ 338 జీవోలో ఉన్నటువంటి సారాంశాన్ని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టి ఒక పెద్ద కుట్ర చేశారు తిరుమల మీద అని చెప్పి చెబుతూ, అసలు తిరుమల మీదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు తిరుమల మీద చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద, హిందుత్వం మీద ఒక పెద్ద కుట్ర చేశాడు 2019 నుంచి 2024 మధ్యలో. ఆ కారణంగానే అనేక దేవాలయాల్లో విగ్రహాలు కూలిపోవటం, విగ్రహాలను నరికేయటం, అలాగే రథాలను కాల్చివేయటం ఇవన్నీ జరిగాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొత్తం వివరించారు 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది అనేది. అయితే ఇక్కడ తిరుమల కొండ మీద పవిత్రత అనేది అసలు అటవీ శాఖకి అలాగే ప్రభుత్వ కార్యకలాపాలు వాడుకునేదానికి 5 కొండల్ని ఎలా ఇస్తారు అసలు? అంటే ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకోవడానికి అనుకున్నారా, లేదంటే చర్చికి సంబంధించేసరే? అంటే 7 కొండలు ఎందుకు, 2 కొండలు సరిపోవా? అవును, నేను
చర్చి నిర్మిస్తాను ఈ 5 కొండల్లో నేను అని చెప్పేసి క్రిస్టియన్స్ కి మాటిస్తున్నానని అప్పుడే అనుకుంటా కదా సార్ అన్నది. అది ప్రచారం జరిగింది. ఓకే. బట్ ప్రభుత్వ కార్యకలాపాలు అటవీ శాఖ అప్పచెప్పడం అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రాధాన్యతలో అన్యమత ప్రచారం మిగతా 5 కొండల్లో చేసుకోవచ్చు అని అర్థం. ఓకే. ఇప్పుడు అన్యమత ప్రచారం 2 కొండల్లో మాత్రం చేయకూడదని జీవోలో ఇచ్చారు 746, 747లో. అంటే మిగతా కొండల్లో చేసుకోవచ్చు అనేగా. అలా హిందూ భక్తులు ఆ రోజున ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు ఇవ్వడానికి లేదు, వెంకటేశ్వర స్వామి అంటే 7 కొండల వాడు, 7 కొండల వాడు అంటే మన 7 కొండల వాడు వెంకటరమణ గోవిందా గోవిందా అని చెప్పి హిందూ భక్తులు ఆయన్ని కొలుస్తూ ఉంటారు. మీరు 2 కొండలని ఎలా నిర్ధారిస్తారని చెప్పి ఆ రోజునే కోర్టుకు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజా యుద్ధాలు, ప్రజా పోరాటాలు చేసినటువంటి వాళ్ళు, ఆందోళన చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో వెనక్కి తగ్గి ఆ జీవోని మళ్ళీ ఉపసంహరించుకున్నారు. జీవోని వెంటనే ఉపసంహరించుకున్నారు. ఎందుకంటే ఇదేదో చాలా ఇష్యూ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి ఆ రోజు జరిగింది అది. సో ఆ కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా తిరుమలలో కల్తీనికి సంబంధించి కానీ, లేదంటే పరకానికి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పెద్ద కుట్ర చేశారు. ఈ కుట్రకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందువుల్ని, హిందూ ధర్మాన్ని, హిందుత్వాన్ని ఆయన బలహీనపరచడం ద్వారా క్రిస్టియానిటీని పెంచేటువంటి ప్రయత్నం చేశారనే యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ సందర్భంగా కొన్ని ఫోటోలు కూడా డిస్ప్లే చేశారు. ఏం ఫోటోలు? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్, ఆయన సతీమణి బైబిల్ పట్టుకొని ఆవిడ నుంచొని ఉన్నటువంటి ఫోటో ఒకటి అసెంబ్లీలో డిస్ప్లే చేశారు. ఆవిడేమో తిరుమల వెళ్ళి ఏమంటారు, మామూలుగా అయితే అనాథ రక్షగా ఏడుకొండలవాడ గోవిందా గోవిందా అంటారు. ఆమెమన్నారు, జగన్ రక్షగా గోవిందా గోవిందా అంటూ టెంపుల్ పర్మిషన్స్లోనే ఆవిడ చేసినటువంటి నినాదాలు, వీడియోలు ఇవాళ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు, నేను హిందువుని, నన్ను క్రిస్టియన్ అంటారా, నాకు వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది అని చెప్పి అంటారు. ఆయన ఈ ఆర్జిత సేవలో టికెట్లు రేట్లు పెంచే టైంలో లేదు ఆ రేటు కాదు, పెంచేయండి అని చెప్పేసి ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇక కంటిన్యూషన్లో కరుణాకర్ రెడ్డి గారు ఆయన వెంకటేశ్వర స్వామి గురించి అదొక పెద్ద నల్లరాయి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఇలాంటి వాళ్ళ చేతుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మొత్తం పరిపాలనా వ్యవహారాలని పెట్టారు. ఎందుకు పెట్టారు అని అంటే, వీళ్ళకి ఎందుకు ఇచ్చారని అంటే, అక్కడ హిందూ భక్తులు రాకూడదు, హిందుత్వం మీద నమ్మకం పోగొట్టాలి, అక్కడ సౌకర్యాలు కల్పించకూడదు, అక్కడ పరిశుభ్రత ఉండకూడదు, అక్కడ ఏ కార్యక్రమాలని చేసుకునేదానికి వెసులుబాటు కల్పించారు. ఆ కారణంగా అక్కడ గందరగోళ పరిస్థితులు 2019 నుంచి 2024 మధ్యలో నెలకొన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ పవిత్రతను కాపాడుతుంటాం, తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తిరుమల విషయంలో దానికి పరిశుభ్రంగా ఉండటంతో పాటు అక్కడ పవిత్రతను కాపాడుతాను అని చెప్పి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి, ఎంత దుర్మార్గం చేసి కూడా ఇప్పుడు కల్తీ నెయ్యి విషయంలో ఇంత దుర్మార్గం చేసి అక్కడ కల్తీ నెయ్యి ఉందని చెప్పి తెలిసి కూడా చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు వీళ్ళు కూడా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈ నెయ్యి కల్తీ నుంచి డైవర్షన్ చేయడానికి హెరిటేజ్ని తీసుకొచ్చారు. హిందాపూర్ డైరీకి హెరిటేజ్కి లింక్ పెడుతూ పెద్ద ఎత్తున వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. మాట్లాడారు కదా సార్ ఆయన, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. సో ఓవరాల్గా ఏంటంటే, ఈ 2 కొండలు జీవో అనేది ఇచ్చారు, 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పి ఇచ్చారు, అది నిజం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, చిత్తశుద్ధి మాకుందని చెప్పి 2 జీవోలు రిలీజ్ చేశారు. ఆ జీవో 338 జీవో ఎందుకు సీక్రెట్గా పెట్టారు, అది కూడా చెప్పాల్సింది కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అది చెప్పలా, అది చంద్రబాబు గారు చెప్పారు. సో ఇప్పుడు తెలుసుకోవాలి, హిందూ భక్తులు కానీ హిందువులు కానీ ఎవరికి పవిత్రత ఉంది, ఎవరు దీని మీద కుట్ర చేశారు, హిందూ ధర్మం మీద కానీ, లేదంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీద కానీ, ఏడుకొండలవాడి మీద కానీ, కొండల మీద కానీ ఎవరు కుట్ర చేశారు, ఆ కంటిన్యూషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఉన్న విషయాన్ని బయట పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.